హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వియాస్ ది అల్టిమేట్ ఛానల్. నేను మీ విశాలీరామ్. ఈరోజు నేను మీ ముందుకు ఎండు రొయ్యలు బీరకాయ కూరతో వచ్చేసానండి. ఇది మనకి రైస్, చపాతీ, పుల్కాల్లోకి చాలా బాగుంటుంది. దీన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ ఎండు రొయ్యలను తీసుకునండి. వీటిని శుభ్రంగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పావు కేజీ బీరకాయలను తీసుకుని వాటి పైన ఉన్న పీల్ మొత్తం తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక మట్టి పాత్ర పెట్టుకుని ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకోవాలి. ఈ కర్రీని మట్టి పాత్రలో చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఆయిల్ బాగా కాగిందండి. ఇప్పుడు ఇందులో ఎండు రొయ్యలని వేసుకుని 2 నిమిషాలు వేయించుకోవాలి. ఎండు రొయ్యలు బాగా వేగాయండి. ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలని, 2 పచ్చిమిర్చిని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. చిన్న మంట మీద ఉల్లిపాయల్ని ఎర్రగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాయండి. ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కల్ని వేసుకోవాలి. 2 టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడు కర్రీ పైన మూత పెట్టుకుని స్టవ్ని చిన్న మంట పెట్టుకుని 2 నిమిషాలు కర్రీని కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే బీరకాయలోని నీరు మొత్తం కర్రీలోకి వస్తుందండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, సరిపడా సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని చిన్న మంట మీద కూరలోని నీరు మొత్తం ఎగిరిపోయే వరకు కుక్ చేసుకోవాలి. కూరలోని నీరు మొత్తం ఎగిరిపోయిందండి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకుని ఒకసారి కర్రీని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, బీరకాయ ఎండు రొయ్యల కర్రీ రెడీ అయిపోయిందండి. దీన్ని వేడి వేడి అన్నంలో తింటే భలే ఉంటుందండి. ఇది మనకి రైస్, చపాతీ, పుల్కాల్లోకి అద్దిరిపోతుంది. దీన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.